ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఈ రోజు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతు బజార్ వద్ద ఈద్గా రోడ్ లో అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగిన అంబేద్కర్ అక్కడ స్థితిగతులను పరిశీలించి దేశానికి కావలసిన భారత రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. పేదరికంలో పుట్టి వీధి దీపాల వెలుగులో ఉన్నంత చదువులు చదువుకున్న అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఎదిగారని గుర్తు చేశారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో జ్ఞానానికి చిహ్నంగా అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవిస్తున్నారని చెప్పారు. భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు జరిగిందన్నారు. దేశ ప్రథమ న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తారని చెప్పారు. మరి ఆనాడు పేదరికంలో పుట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నత చదువులు చదివి కరెంటు లేని రోజుల్లో వీరి దీపాల కింద చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి అనేక దేశాలను అధ్యయనం చేసి రాజ్యాంగాలు మహోన్నత వ్యక్తి. మరి అలాంటి గొప్ప వ్యక్తిని ప్రపంచ దేశాలు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని చాటుతున్నాయి. మరి ఆయన యొక్క ఆశయాలను భావి తరాలకు అందరూ కూడా ఆయన యొక్క చరిత్రను పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన యొక్క జీవిత చరిత్రను అందరికీ అర్థమయ్యే విధంగా ప్రపంచ దేశాలకు తెలియజేయాలని కూడా తెలియజేస్తున్నాం. మరి ఇప్పటి వరకు అగ్రవర్ణ కులాలే అందరూ కూడా మరి బడుగు బలహీన వర్గాలకు చట్టాలని మనకు ఏ విధంగా మనం చదువుకుంటే విజ్ఞానం వస్తుందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలియజేశారు. మరి వారి యొక్క చట్టాల వల్ల మనం ఇంకా చాలా ఎదగాలి. ప్రపంచ దేశాల స్థాయిలో ఈ ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క బాటలో చూపాలి. ఆయనకు సాధించిన ఆశయాలను ఇంతవరకు కూడా నెరవేర్చలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అగ్రవర్ణ కులాలే పెద్దలుగా తెలంగాణ అవుతున్నారు. మరి బడుగు బలహీన వర్గాలు కూడా ఉన్నత స్థాయికి ఎదగట్లేదు. బీసీలో ఉన్నత స్థాయికి రాజకీయంలో కానీ చదువులో కానీ అన్నింటిలో కూడా బీసీలు కూడా ఎదగాలి. రానున్న భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి రాజ్యాంగం నేర్చుకొని భావి తరాలకు పూర్తిగా కొనసాగించాలని నమస్కారాలు తెలుసుకుంటూ సెలవుకుంటున్నాం. అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. జోహార్లు. అంబేద్కర్ జోహార్లు.